ఈరోజు చాలా పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. అనుభూతి శక్తి అవినాశీ ప్రాప్తిని ప్రసాదిస్తుంది. బాబా ఈరోజు ఏం చెప్తున్నారో మనం అనుభవం చేసుకుందాం. నక్షత్ర మండలం పైన ఉన్న పరమాత్మ శివుడు ఒకే ఒక భగవంతుడైన ఆ జ్యోతి స్వరూపుడు 17వ తారీఖు 7వ నెల 69వ సంవత్సరంలో దాదీజీ శరీరంలోకి వచ్చి ఈ వాణి చెప్పారు. 52 సంవత్సరాల క్రితం భగవంతుడు వచ్చి చెప్పారు. ఈరోజు ఆ మహావాక్యాలని అనుభవం చేసుకుని దాంట్లో సారం తీసి ప్రశ్న రూపంలో మనం విశ్లేషణ చేసుకుంటున్నాం. అనుభవం చేసుకోండి. ప్రశ్న అందులో ఏముందంటే ప్రశ్న అవ్యక్త స్థితిలో మహాన్గా అవ్వాలి అంటే ఏ విషయం ధారణ చేయాలి? ఒకసారి మీరు కూడా మనసులో ఆన్సర్ వచ్చిందో లేదో చూసుకోండి. ఆన్సర్ ఏంటి? అవ్యక్త స్థితిలో మహాన్గా అవ్వాలి అంటే ఏ విషయం ధారణ చేయాలి అంటున్నారు. 59 సంవత్సరాల క్రితం చెప్పారు బాబాయ్. వచ్చిందా మీకు? రాకపోతే అతిథిగా భావించాలి. ఈ పాత ప్రపంచంలో అతిథిగా ఇంకా మన పాత్ర అయిపోయింది. 5000 సంవత్సరాల క్రితం వచ్చాం, 84 జన్మలు తీసుకున్నాం. భగవంతుడు ఈ శరీరం మనకు లోనుగా ఇచ్చారు. ఇంకా మరి అతిథే కదా మనం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోవాలి? నక్షత్ర మండలం పైన ఉన్న పరంధామకి వెళ్ళిపోవాలి బాబా వెంట. అక్కడి నుండి మన ప్రాలబ్ధ జీవితం ఆధారంగా కిందకు వస్తాం. అంచేత బాబా అంటున్నారు అవ్యక్త స్థితిలో మహాన్గా నువ్వు తయారవ్వాలంటే పాత ప్రపంచానికి అతిథిగా అనుభవం చేసుకుంటున్నారు బాబా. అప్పుడు మీరు ఏం రాసుకోవాలి? అవ్యక్త స్థితిలో మహాన్గా తయారవ్వాలంటే ఏ పురుషార్థం చేయాలి లేదా ఏ విషయం
ధారణ చేయాలి. జవాబు అతిథిగా భావించాలి అని రాసుకోవటం అంతే. అతిథి అంటే ఏంటి? ఆ సమయ ప్రమాణంగా పాత్ర అభినయించి వెళ్ళిపోతారు. చూడండి, అతిథులు వచ్చారు అంటారు. నెక్స్ట్ పాయింట్, విశ్వానికి యజమానిగా ఎవరవుతారు అంటున్నారు బాబా. ఒక వాణిలో ఏం చెప్తారు? సూక్ష్మ కర్మేంద్రియాలపై విజయం పొందిన ఆత్మ విశ్వమహారాజు అవుతారంటారు బాబా ఒక వాణిలో. ఇక్కడేం చెప్తున్నారు? ఈ డేట్ని విశ్వానికి యజమాని కావాలంటే అతిథిగానే ఉండాలంటున్నారు. దాని కంటిన్యూషన్ చెప్పారు బాబా ఇక్కడ అతిథిగా మనం ప్రతిరోజు అనుభవం చేసుకుంటూ ఉంటే అక్కడ విశ్వ యజమాని అవుతారంటున్నారు బాబా. ఏం చేత ఆ పాయింట్ చెప్పారు? అవ్యక్త స్థితిలో అయిపోద్ది ఆత్మ అతిథిగా భావించినప్పుడు. మీరు కుటుంబంలో ఉన్నారు, భార్య లేదా భర్త జ్ఞానంలో ఉన్నారు. మీరు అందరినీ చూస్తూ కూడా వీళ్ళు మనకి సంభాళించడానికి బాబా ఇచ్చారు, సంబంధం పెట్టుకోవడానికి కాదు. అంతిమ జన్మ కదా, అంత స్టేజ్ వాళ్ళని చూడగానే మనకు అనుభవం అవ్వాలి. వాళ్ళని ఏమి అనకూడదు. వాళ్ళకి 4 ఒక్కటే వాక్యం చెప్పాలి. నాన్న, ఒకసారి ఈరోజు శివపరమాత్మ అనుకున్నావా? ఆ ఒక్క ఆజ్ఞ ఆ ఆత్మలకి మనసుకి బాణంగా తగులుతుంది. ఇంకేం చెప్పక్కర్లేదు. మీరు అది తినకు, ఇది తినకు, అలా చేయి, ఇలా చేయని ఏం చెప్పక్కర్లేదు. మీరు ప్రయత్నం చేసి చూడండి. అవ్యక్త స్థితిలో మీరు ఉండండి. వీళ్ళందరి మధ్యలో నేను అతిథిగా ఉన్నాను అనుకోండి. సింపుల్గా చెప్పారు, పరంధామకి వెళ్ళిపోయారు ఆయన. ఎవరైనా మన ఇంటికి వెళ్ళినప్పుడు మనం అతిథి కదా అక్కడ. వాళ్ళ అన్నీ వాడుకుంటాం. వాళ్ళు నీటైన బెడ్ ఇస్తారు, రూమ్ ఇస్తారు, ఆహారం పెడతారు, చక్కగా మాట్లాడతారు. 3 రోజులు, 4 రోజులు, 5 రోజులు ఉంటాం. అతిథి మనం వాళ్ళకి. కానీ వచ్చేటప్పుడు ఆ అన్నం ఏమైనా తెచ్చుకుంటాం మనం? వాళ్ళు ఇచ్చినటువంటి సదుపాయాలు ఏదైనా తీసుకుంటామా? అవసరమైతే కారు ఇస్తారు, డ్రైవర్ని ఇస్తారు, ఎక్కడికైనా విహార స్థలాలకు వెళ్ళమని. అవి మనే కాదు, గౌరవార్థం ఇస్తారు. అదే కంటిన్యూగా ఉంటే ఎవరు? అదేవిధంగా బాబా ఏం చెప్తున్నారు? ఇంకా యాత్ర పూర్తి అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంటికి, పరంధామకి వచ్చేద్దరు కానీ మీరు అని అతిథిగా భావించని చెప్తున్నారు బాబా. భవిష్యత్తులో విశ్వమహారాజు కూడా ఇక్కడ అతిథిగా భావించేటువంటి స్థితిగతులను బట్టే అవుతారని కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇప్పటి వరకు నేను కూడా ఈ పాయింట్ వినలేదు, కానీ మీ గురించి ఈరోజు 6 గంటలకు సాయంత్రం మొదలు పెట్టించారు బాబా. పావుతకు ఏడేవిడేపటికి 3 వాణీలు అయిపోయినాయి. అందులో ప్రతి లైన్ చక్కగా చదివించారు బాబా. మీరు కూడా అలా తయారవ్వాలి, సారం తీసేయాలి, ఫార్వర్డ్ అయిపోవాలి ఫ్రంట్కి. నెక్స్ట్ ఆ వాణిలో ఇంకేం చెప్పారు? మీ దగ్గరికి ఎవరు వస్తారు, ఏమి అడుగుతారు? ఎవరు వస్తారు? భిక్ష అడగటానికి వస్తారని చెప్తున్నారు బాబా. శాంతి అనే భిక్ష అడగటానికి మీకు అంతిమలో మీ దగ్గర క్యూ ఉంటుంది అన్నారు బాబా. అందరి దగ్గర ఉంటుంది అది. ఏదైతే బాబా చెప్పారో, ఏదైతే అలవాటు ద్వారా ధారణా స్వరూపంగా
లీన స్వరూపంగా అవేమో వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళే మీ లాస్ట్ భక్తులని చెప్తారు బాబా. అర్థమైందా? ఆ తారీఖుని ఆ వాణిలో అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇవే. వాళ్ళు వస్తారు మన దగ్గరికి, శాంతి అనే భిక్ష పెట్టమని అడగటానికి వస్తారు. అడగటానికి వచ్చినప్పుడు బాబా అంటున్నారు, ఏం చెప్పారు బాబా? మీరు వాళ్ళకి ఇచ్చేటంత శక్తిని జమ చేసుకున్నారా అని అడుగుతారు బాబా. నెక్స్ట్ అటువంటి సమయం రాపోతుందంటే ఇప్పుడు మనకి ఆ వాణిలో లాస్ట్ పేరాలో ఉందో చూసుకోండి. లాస్ట్ నుంచి ముందు పేరాలో ఉంది. ఇలాంటి సమయం ఇప్పుడు వస్తుంది. అందరూ బికారి రూపంలో మీ దగ్గరికి భిక్ష అడగటానికి వస్తారు. బాబా ఏం చెప్తున్నారు? మీరు ఇతరులకు ఇచ్చేలాగా ఉన్నారా? అంత శక్తి మీ దగ్గర ఉందా అని అడుగుతున్నారు. ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లలు జన్మ తీసుకునే సమయం వచ్చే వరకు వాళ్ళ సంపాదన వాళ్ళకే ఉపయోగించుకుంటారు. పిల్లలు జన్మించిన తర్వాత వాళ్ళని పెద్ద చేయాలి, చదివించాలి, వాళ్ళు బాగుండాలి వాళ్ళకి అని ఈ తల్లిదండ్రులు ఖర్చులు కూడా తగ్గించుకుని వాళ్ళకి బాగోగుల కోసం ఉపయోగపడతారు. అలాగే మీరు కూడా ఇంకా అందరికీ ఇచ్చేలాగా తయారవ్వాలని చెప్తున్నారు బాబా. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. చాలా బాగా చెప్పారు ఇక్కడ పాయింట్. ఇంతవరకు మనం రోజు రెగ్యులర్గా క్లాస్కి వెళ్ళటం, సద్గురువారం టోలీ చేసుకోవటం, ఎప్పుడైనా బట్టీలు పెట్టుకోవటం, మధువుని వెళ్ళటం, ఇదంతా మన స్వయానికే తప్ప నిజం చెప్పండి సేవ ఏం పెద్దగా అవ్వలేదు. కానీ ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే, తల్లి తండ్రి పిల్లలు జన్మ తీసుకుని కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళు సంపాదన వీళ్ళ యోగక్షేమాలకు ఉపయోగిస్తారు కదా, వాళ్ళకు ఉపయోగించుకోరు, అప్పటి వరకు ఉపయోగించుకుంటారని చెప్తున్నారు బాబా. ఎంత లాజిక్ చెప్పారు చూడండి పాయింట్ బాబా. అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు వరకు కూడా 52 సంవత్సరాలు అయింది, అందరూ కూడా రెగ్యులర్ స్టూడెంట్కి వెళ్ళి వాళ్ళు వచ్చేసి ఇవ్వడం సరిపోతుంది. కానీ ఆ పక్కన పల్లెటూరు ఉంది, వాళ్ళకి వెళ్ళి కనీసం కోరి చెప్పలేదు, ఒక పాంప్లెట్ అని ఇవ్వలేదు అనేది మనం చూసుకోలేదు. బాబా అంటున్నారు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు జన్మ తీసుకుని కొంచెం ఎదుగుతున్నప్పుడు వీళ్ళు పొదుపులోకి వచ్చేసి వాళ్ళ యోగక్షేమాల గురించి ఎలాగైతే త్యాగం చేస్తారో, ఆలోచిస్తారో, ఆరాధిస్తారో, ప్రేమిస్తారో, అలా పెనవేసుకుంటారో నా పిల్లలని, అలా మీరున్నారా అని అడుగుతున్నారు బాబా. అంటే అంత డెప్త్ చెప్పారు ఇక్కడ పాయింట్. ఆ పాయింట్ని అనాలిసిస్ రిపోర్ట్ చేసి చెప్తున్నారు బాబా మీకు. మరి ఉన్నారా? పక్క ఈదిలో చెప్పారా? పక్కింట్లో వాళ్ళు చెప్పారా? కనీసం ఒక పుస్తకం మీరు చెప్తే వినరు వాళ్ళు కూడా. ఏంటంటే ఒక గ్రామానికి మీరు గ్రామం అంతా పుస్తకాలు పంచిపెట్టండి, గ్రామం అందరినీ పిలిచి కోరి చెప్తున్నాను 7 రోజులని ఎక్కడైనా గుడి దగ్గర చెప్పండి, మరి అందరూ రారు కదా. 4-5 ఉంటారంటే బాబా పిల్లలు సత్యత్రాతయుగంలోకి వచ్చేవాళ్ళు. మిగిలిన వాళ్ళంతా మీ భక్తులని చెప్పారు బాబా. మేము పల్లెటూరులో మైకులు అనౌన్స్ చేసి పలానా వీధిలో పలానా గుడి దగ్గర
ఒక 7 రోజులు సత్యగీత శివపరమాత్మ జ్ఞానం చెప్తాం, ఆత్మ పరమాత్మ గురించి, వినాశనం గురించి అని చెప్పేవాళ్ళం మైకులో. 6 గంటలకి అనౌన్స్ చేసేసి 8 గంటలకి స్టార్ట్ చేసేసేవాళ్ళం, 7 గంటలకు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే 7 రోజులు కోర్సు కింద చెప్పే వరకు 5 రోజులు చెప్పేసేవాళ్ళం మేము కోర్సు. 100-150 మంది అలాగ వచ్చేసేవారు. వాణి చెప్పేటప్పటికి 10-15కి వెళ్ళిపోయేవారు. అప్పుడు బాబా వాణిలో చెప్పాడు, మరి మీరు చదువుకున్నారో లేదో తెలియదు, మీకు టీచర్ వినిపించారో లేదో తెలియదు. ఆ వచ్చిన వాళ్ళు మీ భక్తులు, ప్రజలు అన్నమాట. అందులో వాణికి నిలబడిన వాళ్ళు వారసులు. అర్థమైందా పాయింట్? ఇంత విపులంగా ఎందుకు చెప్పింటున్నారు బాబా అంటే, మీకు ఈ విషయంపై నాకు తెలియదు బాబా, నేను పురుషార్థం చేసుకుందును, నేను సమయంతో పోగొట్టుకున్నాను, నాకు ఇంతే పాత్ర వస్తుందని మీరు అంతిమంలో తప్పకుండా మన కళ్ళ ముందు మన జీవితాల్లో ఎన్నో ఎలా ఉంటుందో సాక్షాత్కారం అయిపోద్ది. అప్పుడు మనం బాధపడకూడదు కదా. అందుకు ఇక్కడ బాబా చెప్తున్నారన్నమాట, ఇంతవరకు మీరు మీకోసం సంపాదించుకున్నారు, మరి రేపు భిక్ష అడగటానికి వస్తారు మీ దగ్గరికి. ధర్మపిత్తలు కూడా భిక్ష అడగటానికి వస్తారని చెప్పారు ఒక వాణిలో బాబా. ధర్మపిత్తలు వాళ్ళంత పవర్ఫుల్ సోల్స్ వచ్చేసింది సెకండ్ హాఫ్ వాళ్ళు ద్వాపరయుగం నుంచి. ఆ శక్తే పట్టుకుని వెళ్తే సబ్కా మాలిక్ ఎక్ అని చెప్తారు వాళ్ళు. అర్థమైందా? అంత శక్తి మీ దగ్గర ఉందా అని అడుగుతున్నారు బాబు. ఈరోజు ఎవరైతే తమకి తాను నిండుగా భావిస్తున్నారో, ఇతరులు పీఠాధిపతులు అవనివ్వండి, ఎవరైనా భగవంతుడు మాకు దగ్గరే ఉన్నాడని నిండుగా భావిస్తున్నారో, వాళ్ళకు కూడా మీ దగ్గరికి భిక్ష అడగటానికి వస్తారు. ఎప్పుడు వస్తారు? మీరు ఎన్నో రోజుల నుండి అతిథిగా భావించి అవ్యక్త స్థితిలో మహాన్గా తయారైనప్పుడు వస్తారు. అర్థమైందా? నెక్స్ట్ 19/7/69 రెండో రోజున వచ్చేసారు బాబా. మధ్యలో ఒక రోజు గ్యాప్ ఇచ్చారు. వారసులు ఎప్పుడు తయారవుతారో అని అడుగుతున్నారు ఆ వాణిలో. వారసులు ఎప్పుడు తయారవుతారు? మరి మీరు ఒకసారి ప్రశ్న వేసుకోండి. మీరు బలిహారం అయినప్పుడు భగవంతుడికి తయారవుతారని చెప్పారు. మీరు త్యాగం చేయకుండా, బలిహారం అవ్వకుండా మీరు చెప్పిన జ్ఞానం వాళ్ళు వారసులు అవ్వలేరని చెప్తున్నారు. మరి బాబా నన్ను ఎన్నో మా ఎదుగురిని కూడా చాలా చక్కగా బలి చేశారు బాబా. యజ్ఞంలో తనవాడిగా చేసుకున్నారు, చక్కగా బలి చేసుకున్నారు. మరి మీరు అందరూ వారసులు తయారైపోతున్నారు. ఈరోజు 535, 550 మంది వింటున్నారు రోజు, చక్కటి మనసుతో వింటున్నారు. మీరందరూ వారసులు అయిపోతారు, సత్యుగి వారసులు అయిపోతారు, గ్యారంటీగా అయిపోతారు. మీకు ముందు ముందు తెలుస్తుంది ఈ విషయాలు. నేను మిమ్మల్ని అలా తయారు చేయడానికే నన్ను ఇంతలాగా బాబా చేయిస్తున్నారు. పొద్దునుంచి చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి, చూసుకున్నాం మేము. ఆ బుక్స్ చాలా ఆర్డర్స్ వచ్చినాయి. 1,000 పుస్తకాలు ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయినట్టు. ఇంకా దానికి ఇంకా క్లారిటీ తర్వాత చెప్తాను, టైం ఎక్కువైపోద్ది. 1,000 పుస్తకాలు ఆర్డర్స్ వచ్చేసినాయి. 6,30,000 పంపడం లేట్ అంటే 1,000 పుస్తకాలు అయిపోయింది.
ఆ బిజీలో ఉన్నాం. ఎక్కడికో లక్షలు, 25,000, 30,000, 15,000 అనేక రకాల భాషలో పంపాలండి. అయిపోయింది. 6,30,000 కోటి. 6,30,000 అయితే కోటి అయిపోయింది. 6,30,000 దాటిపోయింది ఆర్డర్స్. భగవంతుడి పిల్లలకు కావాలన్న వాళ్ళు పంచిపెట్టేస్తారు. మొత్తం మీద బుక్ అయిపోయింది. అంటే సినిమా హాల్లో టికెట్ కొనుక్కున్నాం, మనం బయట తిరుగుతున్నాం. బెల్ల కొట్టేటప్పటికి మెయిన్ గేట్లోంచి లోపలికి వెళ్ళి కూర్చుంటాం, సినిమా చూస్తాం. అంతే కదా. మేము సినిమాలు చూసి 30 సంవత్సరాలు అవుద్ది. అప్పుడు అలవాటు అలా ఉంది కూడా చెప్తున్నాను మీకు నేను. అదేవిధంగా వారసులు ఎప్పుడు తయారవుతారు? మనం త్యాగం చేసినప్పుడు మన త్యాగాన్ని చూసి మన త్యాగం కూడా వాళ్ళు వైబ్రేషన్స్ ఇచ్చేస్తారన్నారు బాబా. మనం చెప్పక్కలేకుండా బలిహారం అయిపోతారండి. అర్థమైందా? చక్కగా తనువుతో కొంతమంది, మనసుతో కొంతమంది, ధనంతో చాలామంది బలైపోతున్నారు. మీరు బలి అవ్వకుండా ఎంత చిత్రతతో చెప్పినా, ఎంత రాయల్గా చెప్పినా, ఎంత బుద్ధితో చెప్పినా మీకు వారసులు తయారవ్వరు. కేవలం ప్రజలు, భక్తులు తయారవుతారంతే. అది చాలా చాలా గుహ్యమైన విషయం. ఇది బలి అవటం అంటే ఏంటి? తనువుని లేదా మనసుని లేదా ధనాన్ని చెప్తాడు కదా బాబా. 4 రకాల సేవలు ఉంటాయి. యజ్ఞసేవ, స్వసేవ, మనస సేవ, విశ్వసేవ. ఈ 4 సేవల్లో 2 పర్ఫెక్ట్గా చేసినా కూడా బలి అయిపోయినట్టే. అవ్యక్త స్థితిలో అవుతున్నా కూడా బలి అయినట్టే. ఇలాగా క్లారిటీ ఉంటుంది అన్నమాట. కాబట్టి ప్రశ్న రాసుకోవాలన్నమాట మీరు. వారసులు ఎప్పుడు తయారవుతారు? మనం ఏ స్థితిలో ఉంటే వారసులు తయారవుతారు అనేది ప్రశ్న, మెయిన్ ప్రశ్న. మనం బలిహారం అయినప్పుడు వారసులు తయారైపోతారు. బ్రహ్మబాబా బలిహారం వేరు, అతను వారసులు తయారైపోయారు అంతే. మనం అందరం అందులోకి వెళ్తాం. మీకు బాగా గుర్తుంచుకోండి, ఈ అవ్యక్తవాణిలో ఎవరైతే నాలెడ్జ్ఫుల్ ఉండి ధారణ స్థితిలో ఉంటారో వాళ్ళు తప్పకుండా 16,108లోకి వచ్చేస్తారు. అంటే 16,108 ఈ వాణిలకు అంత పవర్ ఇస్తారు, అంత పవర్ఫుల్గా అనుభవం చేసుకుంటారు. ఓకే, నేను ఇప్పుడు అలా రాసుకున్నాను అన్నమాట. వారసులు ఎప్పుడు తయారవుతారు అని ప్రశ్న వేసుకున్నాం. మనం ఏ స్థితిలో ఉంటే వారసులు తయారవుతారు అని బలిహారం ఆన్సరు, అంతే, ఫినిష్. ఆ వాణి అయిపోయింది. 3వ వాణికి వచ్చాము ఇప్పుడు. పరిశీలన శక్తి పెంచుకోవటానికి ఏ పురుషార్థం చేయాలి? ఆ వాణి డేటు 23వ తారీఖు 7వ నెల 69. బాబా ఎంత బాగా చెప్పారు చూడండి. బలిహారం అయి కర్మ చేస్తే ఆ వాణిలో లాస్ట్ని 4 లైన్లు ఉంటాయి. ఇంకా వాణి అయిపోద్ది 4 లైన్లు అయితే. బలిహారం అయి కర్మ చేస్తే ఇతరులని కూడా బలిహారం చేయించగలరు, వారిని వారసులు అంటారు. ఇప్పుడు ప్రజలు చాలామంది తయారవుతున్నారు, వారసులు తక్కువ తయారవుతున్నారు. ఏం చేత? బాబా పిల్లలు బలిహారం అవ్వట్లేదు. ఎంత ఎక్కువ తయారు చేస్తారో అంతగానే సమీపంగా వస్తారు. ఇప్పుడు వారసులను తయారు చేసే పద్ధతి ఆలోచించండి అంటున్నారు బాబు. మీ గురించి మీకు చెప్పాలి. పొద్దునుంచి బిజీగా ఉన్నాం. 6 విందు చెప్పేయాలి బాబా అనుకున్న. 6 గంటలకు కూర్చోబెట్టారు బాబా. శుభ్రంగా ఒక డ్రాయర్ దగ్గర కూర్చోబెట్టారు, చైర్ వేసారు.
పావుతకు 7 అయ్యేటప్పటికి వాణిలన్నీ లైన్ చదివించేసి పికప్ చేశారు. దాంట్లో ప్రశ్న ఏంటో చూడండి, ఎంత గొప్ప అద్భుత మనిషి అండి. 52 సంవత్సరాల క్రితం దాదీజీ శరీరంలోకి వచ్చి చక్కగా అవ్యక్త స్థితిలై, ఆయన అవ్యక్త స్థితిలోనే ఉంటారు. స్థితిలో అవటం ఏంటి, ఆయన స్వరూపమే అది. ఇది కనీసం 4-5 గంటలు చెప్పుంటారు ఈ వాణిని. మనకి 10 నిమిషాలు అయిపోయింది. ఇందులో ఏం సారం ఉందో తీసుకోవాలనుకున్నాం, తీసేసుకున్నాం బాబా. అది మీకు ఇచ్చేస్తున్నారు బాబా. మీరు బలవ్వకుండా చెప్పినప్పుడు ప్రజలు తయారవుతారు, అంతే, వారసులు తయారవరు. సెంట్రల్ అక్కల్ని ఏమని చెప్తాడు బాబా ఒక వాణిలో, ప్రతి గంటకి ఈరోజు ఎవరి నుండి ఏ వస్తువు కానీ ఏ వైభవం కానీ స్వీకరించకూడదు. స్వీకరించేవంటే మోసపోతావు, మోసపోవటం అంటే దుఃఖపడతావు అంతిమంలో అన్నారు బాబు. మరి అలా ఉన్నారా ఎవరైనా టీచర్స్? ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, లేనోళ్ళు లేరు. అలా ఉన్న టీచర్కి వారసులు తయారవుతారు, అలా లేని టీచర్కి ప్రజలు తయారవుతారు. అంటే వీళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళిపోతారు. దాని అర్థం అది. అంటే రాజు అవుతే ప్రజలు తయారవుతారని కాదు అక్కడ. బై మిస్టేక్ అలా తీసుకోకూడదు. రియల్ అండ్ రాయల్గా తీసుకోవాలి పాయింట్. వీళ్ళు ప్రజలు అవుతారు, ప్రజలైన వాళ్ళు వాళ్ళకు ప్రజలే తయారు చేస్తారు. బలిహారం అయిన వాళ్ళు వారసుని తయారు చేస్తారు. బలిహారం అంటే ఏమంటారు బాబా, ఎవరు అవగుణాలు చూడకూడదు, ఎవరిని నుంచి ఏ వస్తువు తీసుకోకూడదు. స్వయానికి అస్సలు ఉపయోగించుకోకూడదు. చాలా చాలా నష్టం తీసుకొచ్చేస్తుంది అది. ఓకే, చాలా బాగా చెప్పారు చూడండి బాబా. పరిశీలనా శక్తి పెంచుకోవడానికి ఏం పురుషార్థం చేయాలని ప్రశ్న ఇక్కడ. ఏం త్యాగం చేయాలి, ఏం పురుషార్థం చేయాలి? పరిశీలనా శక్తి పెంచుకోవటానికి మనసు యొక్క స్వచ్ఛత కంటే బుద్ధి యొక్క స్వచ్ఛత ఉండాలంటున్నారు. చాలా వండర్ఫుల్ పాయింట్ అన్నమాట ఇది. మనసులో మనకి దయ స్వచ్ఛత ఉందనుకోండి, ఆతల వాళ్ళు తప్పు చేసినా కూడా మనం దానికి దయ చూపించకూడదు అక్కడ. బుద్ధి యొక్క స్వచ్ఛత ఉండాలి, అప్పుడు పరిశీలన శక్తి పెరుగుతుంది అన్నారు. ఇప్పుడు సపోజ్ మీరు 4-5 కలిసి ఉన్నారు, చక్కగా సేవ చేస్తున్నారు. ఓకే, అందులో ఒకళ్ళు ఎవరో మీకు ఒక 10,000, 5,000, 2,000 ఇచ్చారు. ఒకరికి ఇచ్చారు, ఈ 5 ఒకటే అని. 5 ఒకటే అనుకున్నప్పుడు ఒకళ్ళు మీకు అమౌంట్ ఇచ్చారు, ఎవరో బయట వాళ్ళు ఎవరో ఒకళ్ళ చేతికి ఇచ్చి మీరు అందరూ చూసుకోండి అన్నారు. బాబాకి అర్పితం చేయండి సేవలు అన్నారు. అప్పుడు ఆ ఆత్మ తీసి జాగ్రత్త పెట్టేసుకుంది అనుకోండి, ఆ వ్యక్తి అంటే ఆ బాబా పిల్లోళ్ళు. అప్పుడు మనకి ఏమనిపించదు, ఫోన్లే సేవ చేసుకుంటున్నారు కదా, ఏదో లేక తీసుకున్నారులే, దాచుకున్నారులే అనుకుంటాం మనం. అది మనసు యొక్క స్వచ్ఛత, మనసు దయాహృదయంతో ఉంది. కానీ దానివల్ల బాబా ఏం చెప్తున్నాడంటే, సేవ కోసం అర్పితం చేసిన ధనాన్ని ఒక్క నయా పైసా కూడా మనం స్వయానికి ఉపయోగించుకుంటే భవిష్యత్తు పదవి భ్రష్టమైపోతుందని చెప్పాడు. ఇక్కడ కూడా మనకి మనసు తినేస్తుంది. అందుకు మనం ఏం చేయాలి, ఈ ఐదుగురిలో ఒకరికి ఎంతో కొంత అమౌంట్ ఒకళ్ళు ఇచ్చి ఈ సేవలో కలపండి అన్నారు అనుకోండి. మనకు తెలిసింది వాళ్ళకి ఇచ్చారండి, వాళ్ళు ఇవ్వలేదు మనకి. మనం అక్కడ మనసుతో
ఆలోచింటే అడగలేం, బుద్ధితో ఆలోచించి అడుగుతాం. బుద్ధి ఏం చెప్తుంది అక్కడ? భగవంతుడికి అర్పణ చేయడానికి ఇచ్చారు, అది మీ ఐదుగురు తీసుకోవడానికి హక్కు లేదు. మీ ఐదుగురిలో కూడా భగవంతుడి సేవగా ఉపయోగించాలి. మనం ఏమనుకుంటాం? పోన్లే బాగా సేవ చేస్తున్నారు కదా, పోన్లే అనుకుంటాం. అప్పుడు వాళ్ళ పదవిని భ్రష్టం చేసిన వాళ్ళు అయిపోతాం. అందుకే ఇక్కడ కీన్ పాయింట్ చెప్పాడు అనమాట, సూపర్ అన్నమాట పాయింట్. నీ మనస్సు మంచిదే, మనసులో చాలా సత్యం ఉంది నీకు, వాళ్ళు దాచుకున్నారని తెలిసి నీకు పోన్లే అనుకున్నావు అనుకో, తప్పంటున్నారు బాబు. పరిశీలన శక్తి లేదు నీకు, ఇంకక్కడ జ్ఞానం కూడా లేదు నీకు అక్కడ. అప్పుడు వాళ్ళని అడగాలి, ఏంటి నీకు ఎవరో ఇచ్చారంట కదా, ఏం చేసావు? బాబా దగ్గర వేసే, కావాలంటే తీసుకో. నీకు బాబా యజ్ఞంలో వేసేసుకుని సత్యంగా నాకు ఇగో ఇది అవసరం ఉంది, అవసరం వేరు కోరిక వేరు, ఈ అవసరానికి నేను ఇలా తీసుకున్నానన్నారు అనుకోండి, మొత్తం అందరూ సేఫ్ అయిపోతారు అక్కడ. లేకపోతే నీ మనసు కనుక అలా చేస్తే చాలా నష్టం వచ్చింది. నాకు ఎన్నో ఇన్సిడెంట్లు జరిగినాయి ఇలాగా. అడిగితే కోపం వస్తుంది, అడగపోతే పాపం వస్తుంది. ఆ పాపాన్ని మనం కూడా షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మన చేత మన దగ్గర ఎక్కువ మంది ఉండరు, అంత చాలా యాక్యురేట్గా ఉంటాం కాబట్టి ఎక్కువ మంది మా దగ్గర నిలబడరు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అర్థమైందా మీకు పాయింట్? ఎగ్జాంపుల్ ఉంటే మీకు బాగా అర్థమవుతుందని చెప్పించారు బాబా. పరిశీలన శక్తి పెంచుకోవటానికి ఏ పురుషార్థం చేయాలి? నీ మనసు ఎంతో సత్యంగా ఉంది, అది పనిచేయదు అంటున్నారు అక్కడ. దయ పనిచేయదు అక్కడ. బుద్ధి సత్యంగా ఉండాలంటున్నారు అక్కడ బాబా. బుద్ధి జ్ఞానయుక్తంగా ఉండాలంటున్నారు బాబా. అప్పుడు పరిశీలన శక్తి బాగా పెరిగిపోద్ది అన్నమాట. అర్థమైందా? పరిశీలన శక్తి పెంచుకోవడానికి ఏ పురుషార్థం చేయాలి? బుద్ధి యొక్క స్వచ్ఛతతో ప్రతి ఒక్కరు బ్రహ్మాత్మని పరిశీలన చేయాలి. వీళ్ళు ఎంతవరకు పనిచేస్తారు, వీళ్ళు ఏంటి పొజిషను, వీళ్ళని సత్యంగా ఎలాగ ఉంచాలి, బాబా ఏం చెప్పారు, ఇవన్నీ కూడా చూసుకోవాలి. లేకపోతే చిన్న అలవాటు అది పెద్దది కింద అయిపోద్ది. నెక్స్ట్ వాణి ఏం చెప్తున్నారు బాబా? 23/7/69 బిందురూపి స్థితి ఎప్పుడు వస్తుంది అంటున్నారు బాబా. బాబా ఈ బ్రహ్మ అవ్యక్తమైన తర్వాత చెప్పిన వాణిలు ఎన్ని ఎక్కువ వాణిల్లో ఏం చెప్తున్నారంటే అవ్యక్త స్థితి అవ్యక్త స్థితి అవ్యక్త స్థితి అని చెప్తున్నారు బాబా. ఈ అవ్యక్త స్థితి ఎప్పుడు వస్తుంది? ఇది అతిథిగా భావించినప్పుడు వచ్చేస్తుంది. మీకు ఎవ్వరు వెంటరారు, బాగా గుర్తుంచుకోండి. మన సెంటర్లు పెట్టుకుని ఎంత పరివారం ఉన్నా కూడా ఎవ్వరు మన వెంటరారు. వాళ్ళ నెంబర్ వేరు, మన నెంబర్లు వేరు. అలాగే బాగా జాస్ దేనికి ఇప్పించారు అంటే ఇప్పుడు 10 వాణిలు దాటిపోయి ఉంటాయి, చూద్దాం తర్వాత. ఎక్కువ అటెన్షన్ దేనికి ఇప్పింటున్నారు బాబా? అవ్యక్త స్థితిలోవు అని చెప్తున్నారు. కాబట్టి బిందురూపి స్థితి ఎప్పుడు వస్తుంది అంటున్నారు బాబా? చూద్దాం. 23/7/69 బిందురూపి స్థితుల్లో అవటం కష్టమేమి కాదు. ఎంతంత అతీతం అవుతారో అంత బిందురూపి కాగలరు. బిందురూపమే అతీతము మరియు నిరాకారి స్థితి. అది అతీతం అంటే ఏంటి?
ప్రతిదానికి అతీతం అయిపోవటమే. ఇప్పుడు మీకు వాణి చెప్పాలి, 6 గంటల నుంచి 7 గంటల్లో 6:45 అయ్యేటప్పటికి రెడీ అయిపోయింది బాబా ఈ 3 వాణీలను. 7 to 7:30 అమృత వేళ అన్నారు కదా అని యోగం చేసుకుంటే అండి, అప్పుడు ఏమవ్వాలి, మనం అతీతం అయిపోవాలి. ఇంకా సర్వీస్ కూడా మర్చిపోవాలి. అలాగే 7 to 7:30 యోగం చేయించుకున్నారు. తర్వాత టిఫిన్ తీసుకుని ఇప్పుడు వాణి మొదలెట్టించారు బాబా. నిజంగా యోగంలో అసలు బయట రాబుద్దే లేదు, కానీ కార్యం ఉంది కాబట్టి బయటికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే అంతకుముందు 30 గంటలో 3 వాణీలు సారం తీసేసారేమో బాబా నా చేత. ఆ పవర్ వచ్చేసింది. ఆ పవర్ వచ్చిన తర్వాత 7 to 7:30 యోగం చేసుకున్నాం. తర్వాత చెప్పి అప్లోడ్ చేసుకుంటారులే అనుకునేటప్పటికీ నిజంగా వాణీలు గంటకి 4 వాణీలు చదివచ్చు మనం. మీరు ఒకరోజు ట్రై చేయండి. అలాగే వాణిని చక్కగా చదువుకుంటూ, ఇప్పుడు ఇలా చెప్పింటున్నారు కదా బాబా, మీ దగ్గర బుక్కులు ఉన్నాయి కదా, మీరు తీసుకుని కొంచెం ఇంచుమించు పేరాలు కూడా చెప్పేస్తున్నారు బాబా. ఈ ప్రశ్నకి ఈ పేరాలో 4వ లైన్లో ఉంటుందని అంత క్లారిటీ ఇస్తున్నారు మీకు బాబా. మీరు ఒకరోజు వాణీల్లో నిమగ్నమై బాబా నాకు చెప్తున్నారు ఇలాగ యోగం 6 to 7 గంటలు అయ్యేటప్పటికి ఈ వాణీలు 3 వాణీలు చదివేసి అందులో సారం చేయించేశారు బాబా. బాబా అంటున్నారు, నువ్వు అలాగ 10 గంటలు చదివితే ఏమవుతుందో తెలుసా అని అడిగారు బాబా. రోజుకి 1 గంట అవగానే మళ్ళీ కొంచెం అలా అటు ఇటు తిరిగి కొన్ని మంచినీళ్ళు తాగి ఏదైనా ఒక పండు, ఓ ద్రాక్ష పండు ఏదో నోట్లో వేసుకుని కొంచెం రిలీఫ్ కావాలన్నమాట బాడీకి కూడా. మళ్ళీ మొదలెట్టామనుకోండి, 10 గంటలు చేస్తే అండి మనం రోజు జస్ట్ భోజనానికి ఒక పావు గంట చేసేటప్పటికి 10 నాళ్ళు 40 వాణీలు అయిపోతాయి 10 గంటల్లో. మరి బాబా ఇస్తాడు గిఫ్ట్ అండి, సూపర్ అన్నమాట. బాబా నాకు చెప్పారు నువ్వు అలా చెయ్యి అని. చేయింటారు బాబా, కానీ ఏంటంటే మాకు ఇంకా ఈ బుక్స్, ఈ ఆర్డర్స్ పెట్టుకోవాలి. 11 అయ్యేటప్పటికి 11 నుంచి 2 గంటల వరకు ఆర్డర్స్ పెట్టుకోవటం, మళ్ళీ ఆర్డర్ పెట్టిన తర్వాత అవి తీసుకున్నారో లేదో చూసుకోవటం, 3-4 గంటలు మాకు అదే పని ఉంటుంది. బాబాతో చెప్పాను నేను, బాబా ఎలాగంటే బాబా చెప్పారన్నమాట, ఏమనంటే ముందు ఇంకా ఈ కోటి పుస్తకాలు అయిపోవచ్చింది కాబట్టి కొంచెం ఎక్కువ సమయం తీసుకో, నీకు అవ్యక్త స్థితి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అన్నారు. ఆ 30 గంటలో 3 వాణీలు లైన్ టు లైన్ తీసుకుని ఇందులో ఏ ప్రశ్న ఎత్తే ఏ ఆన్సర్ ఏముందని చేసుకుంటే నిజంగా భగవంతుడు వాక్యాలు అలా పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్లకుండా ఆ ఇల్లు శివాలయం చేసుకుని, ఆలయం చేసుకుని, మనసుని ప్రశాంతత చేసుకుని వాణి చదువుకుంటే బాబా మీకు అక్కడే ఉంటాడు. ఎక్కడికి వెళ్ళండి బాబా. బాబా ఒక్కడో 1,000,000 లోకాలకి పరంధామ నుండి శక్తి ఇచ్చేయగలడు. సూర్యుడు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మన భూభండంలో చాలా మట్టికి లైటింగ్ వచ్చేస్తుంది. ఓకే, అంచేత ఇంక సమయం కూడా ఎక్కువ లేదు. పొద్దున్న ఒక అన్నయ్య అంటున్నారు కొన్ని దేశాల్లో కూడా కరెంటు చాలా షార్ట్లో ఉందంట. ఇవాళ కూడా నేను ఏదో న్యూస్లో, మరి ఎప్పుడుదో న్యూస్ నాకు తెలియదు, చైనాలో కూడా మళ్ళీ లాక్డౌన్ ఉపయోగిస్తున్నారంట. ఏదో మళ్ళీ ఏదో వేరేంటి విజృంభిస్తుంది అంటున్నారు. కాబట్టి కొద్ది సమయం మనకి ఇచ్చారు బాబా. మహాన్గా తయారైపోండి, ఈ వాణిలో లీనమైపోండి. వాణీలు నువ్వు చదువుతున్నప్పుడు విల్ పవర్ వచ్చేస్తుంది నీకు ఆటోమేటిక్గా. ఔషధము బాటిల్లో ఇచ్చే డాక్టర్ ఔషధం బాటిల్లో ఉంటే అదేం వ్యాధి తగ్గింతుంది? బాటిల్లో ఉన్న ఔషధం లేకపోతే స్ట్రిప్లో ఉన్నటువంటి ట్యాబ్లెట్ బాడీలోకి వేసుకోవాలి. వేసుకోకుండా ఎదురుకుండా పెట్టుకుంటే ఏమన్నా ఉపయోగమా? ఇలాగే వాణీలన్నీ డైరీలో రాసేసుకుని
ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటే అయిపోయిందా? ఎన్ని వాణీలు ఉన్నాయి, అందులో ఎంత డెప్త్ ఇచ్చారు? అసలు ఈ భగవంతుడు రావటం ఏంటి, వాణి చెప్పటం ఏంటి, పరంధామకి వెళ్ళిపోవటం ఏంటి, అప్పుడే సద్గురు పాత్ర వచ్చేసడం ఏంటి? అలాగ ఆలోచించుకోండి, మీరు మహానగా తయారైపోతారు. ఓకే. బిందురూపి స్థితిలో బిందురూపి స్థితి ఎప్పుడు వస్తుందన్నారు బాబాయ్ ఉన్నారు. బిందురూపి స్థితి చాలా చిన్న విషయము, కష్టమేమి కాదు. ఎంతంత అతీతం అవుతారో అంత బిందురూపి స్థితిలోకి వచ్చేస్తారు అంటున్నారు. అది అతీతం అయిపోవాలన్నమాట. ప్రతి విషయానికి ప్రతి వ్యక్తి వస్తు వైభవాలు అన్నిటికీ అతీతం అయిపోవాలి. జస్ట్ దానికి ఎంతవరకు కావాలో అంతవరకు ఉపయోగించుకోవాలంతే. నెక్స్ట్, అతీతం అవటం అలవాటు ద్వారా బిందురూపి స్థితి వచ్చేస్తుంది అంటున్నారు బాబు. అతీతం అవ్వలేదనుకోండి, దాంట్లో చిక్కుపోతాం మనం. ఎక్కడికెక్కడికే అతీతం అయిపోవాలి. ముందు ఎటువంటి సమయం రానున్నది అని అడుగుతున్నారు బాబా. బిజీ అయిపోయి సమయం వస్తుందంటండి. పగలు 2 గంటలు, రాత్రి 2 గంటల కింద అయిపోయినట్టు అనిపించదంట మనకి. పగలు 2 గంటలు, రాత్రి 2 గంటల కింద. అదే నెక్స్ట్ ప్రశ్న, రాత్రి పగలు ఎన్ని గంటలుగా ముందు అనుభవం అవుతుంది? 2 గంటల ముందుగా అయిపోతుంది. అర్థమైందా? ముందు ఎలాంటి సమయం రానుంది. బిజీ అయిపోతారు అన్నమాట అండి. ఎవరి మట్టికి వాళ్ళు బిజీ అయిపోతారు సేవలోని. ఇప్పుడు చూడండి, కొంతమంది మాతలో ఒక ఆటో కట్టించుకున్నాం, కారు ఉన్న వాళ్ళు కారు, ఆటో కట్టించుకున్నాం ఆటో, ఇంకొకళ్ళు ఎలాగో లావుని వెళ్ళిపోయి పల్లెటూళ్ళలో బుక్కులు పెంచి పెట్టేస్తున్నారు. ఈరోజు ఒక అన్నయ్య చెప్తున్నారు, మహారాష్ట్ర నాందేడ్ వెళ్ళాలన్నాయి మేము, మాకు మరాఠీ బుక్కులు ఇవ్వండి, ఒక 25,000 30,000 అది ప్లాన్ చేసుకుంటున్నాం, వెళ్ళాలి అంటున్నారు అన్నయ్య. అంటే బిజీ అయిపోతున్నారన్నమాట. బాబా చెప్తాను, ముందు సమయం బిజీ అయిపోతారు. ఎవరి మట్టికి వాళ్ళు బిజీ అయిపోతారు. అప్పుడు ఏమవుతుందంటే ఏంటంటే మనకి పగలు 2 గంటలు, రాత్రి 2 గంటల కింద, అంటే 2 గంటలే ఉండదు అక్కడ, దాని అర్థం అంత అలాగే అయిపోద్ది అంటున్నారు. మేము మార్నింగ్ 10 గంటలకు కూర్చుంటాం, 1 గంట 11 గంటల వరకు యోగం చేసుకుంటారు పిల్లలు. దీన్ని ఒక్కోసారి నేను చేసుకుంటాను, ఒక్కోసారి నేను వేరే కార్యక్రమంలో ఉంటాను. అదే ఎలాగా బుక్కులు ఎవరెవరికి ఇవ్వాలని. 11 గంటలకు కూర్చుంటే 12, 1 గంట, 2 గంటలకు భోజనాన్ని పిలిచే వరకు కూడా బిజీ అయిపోతుందండి మాకు. అప్పుడు కొంచెంసేపు కనీసం 1/2 గంట పడుకుందామన్నా కూడా అలా చేసుకుంటూ కూడా నిద్ర వచ్చేస్తుంది మాకు, అలసిపోయి. ఆ తర్వాత మళ్ళీ 4 గంటల నుంచి ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళటం, పార్సిల్స్ ఇవ్వటం కొన్ని, ఇలాగా 3 గంటలకి 4 గంటలు ఫ్రీ అవ్వటం, తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవటం. సింపుల్గా అయిపోతుంది చూసారు దినచర్య. అదేవిధంగా బాబాయ్ ఏమంటున్నారంటే, ముందు మీరందరూ చాలా బిజీ అయిపోతారు. అలా ఎప్పుడూ అయిపోయారు, ఎప్పుడు ముందు కూడా కాదు, ఇప్పుడే చాలామంది బిజీ అయిపోయారు. ఎస్పెషల్లీ కోటి పుస్తకాల సేవలో ఇంకా బిజీ అయిపోయారు చాలామంది. రాత్రి పగలు కూడా 2 గంటలు సమానంగా అయిపోద్ది అంటున్నారు బాబా. ఇంకేం చెప్పారు? ముందు మీకు సంపాదన దేని ఆధారంగా పెరుగుతుంది, అది లాస్ట్ పాయింట్. ఎన్ని వాణీలు చెప్పారు బాబా? 1 2 3 వాణీలు. సంపాదన మీకు దేని ఆధారంగా పెరుగుతుంది అంటున్నారు బాబా. స్వయం సంపాదించుకోవాలంటే ఇప్పుడే ఉందన్నారు అప్పుడు బాబా. అంటే అప్పుడు పెద్ద ఏమీ లేదు కదా, అలజడులు కానీ ఇటువంటి ఏమీ లేవు. ముందు ఏమవుతుందంటే ఇతరులకి మీరు ఇవ్వటంలోనే మీ సంపాదన ఉంటుంది, మీ స్వయంలో ఉండదు అంటున్నారు టైం. నిజంగా మీరు విశ్వసించండి, వాణీలు 6 గంటల నుంచి 7 గంటల వరకు 3 వాణీలు తయారు చేసేసుకున్నారు బాబా.
3:15 నేను 7 to 7:30 యోగం చేసుకుందాం, తర్వాత చెప్దాంలే అనుకుని అలా కూర్చుంటే అండి, ఎంత బ్రహ్మాండంగా యోగం కుదిరిపోయిందంటే, అసలు ఇంకా ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోయి బాబా 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 దగ్గర ఆంజనేయులు రాముడు పాదాల దగ్గర వంగి నమస్కారం చేసి ఒక కాలు పైకి ఒక కాలు కిందకి ఉంచుకుంటాడు, ఎక్కడికి పంపింతావో ఎగిరిపోతానని. రాముడు హస్తం పక్కన సీత ఉంటుంది, లక్ష్మణుడు ఉంటుంది, కానీ ఇతను శిరస్సు మీద ఉంటుంది. అలాగా అన్నీ మరిపించేశారు బాబా ఆ కంత సమయంలో కూడా. ఏం మరిపించేసి ఏంటి ఇంకా మళ్ళీ వాణి చెప్పాలా, ఎవరో కోసం మనం చెప్పడం ఏంటి, మనకన్నీ బాబా ఇచ్చారు కదా, ఇంక యోగం చేసుకుందాం అని వచ్చేసింది. ఎందుకు వచ్చింది అక్కడ? అంతకుముందు 30 గంట 52 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి పరమ పవిత్రుడు, జ్ఞానసాగరుడు, కర్మల గుహిగతిని సంపూర్ణంగా తెలిసినవాడు, అటువంటి వాణి వాక్యాలు మనసు పెట్టి చదివి బుద్ధిని స్థిరం చేసుకుని చేసిన కారణంగా పవర్ వచ్చేసింది అన్నమాట. అక్కడ మీకేంటి నాకేంటి ఎవరికైనా అంతే రూల్ అది. ఆ పవర్ వచ్చేసింది. ఏసీలోకి వెళ్ళాం అనుకోండి, అది చల్లదనం ఇచ్చేస్తుంది అంతే. బట్టల కొట్లోకి వెళ్ళాం మనం, బట్టల షాప్లోకి, యజమాని ఒక్కడికి ఎత్తుంది అది ఏసీ, కొనుక్కోకపోయినా లోపల రాగానే కూలింగ్ ఇచ్చేస్తుంది. అలాగే మీరు ప్రయత్నం చేయండి. ఎందుకు చెప్పాను ఈ అనుభవం అంటే, చక్కగా రోజు 1 గంట ఇప్పుడు చెప్పిన వాణీలు చక్కగా తయారు చేసుకోండి. తర్వాత ఏమిటంటే మీకు రిఫరెన్స్ వచ్చేస్తుంది అన్నమాట. ఇవాళ మనకేమేమి చెప్పాడు బాబా? అవ్యక్త స్థితిలో మహాన్గా తయారవ్వాలంటే అతిథిగా భావించండి. ఓకే. భవిష్యత్తులో విశ్వమహారాజు అవ్వాలంటే ఇక్కడ కూడా అతిథిగా భావించినప్పుడు అక్కడ విశ్వమహారాజు అవుతారు. భావించడమే కాదు, లీనమైపోతాం అలా గ్రాడ్యువల్గా. వారసులు ఎప్పుడు తయారవుతారని అడిగారు బాబా. ఎప్పుడు తయారవుతారు? నువ్వు బలిహారం అవి కర్మ చేస్తే వారసులు తయారవుతారన్నాడు. ఇప్పుడు మనల్ని గొప్ప చెప్పట్లేదు నేను, బాబా అంత గొప్పవాడని చెప్తున్నాను. మనల్ని బాబాతో సంకల్పం ఉండేది, బాబా తక్కువ రేటుకు కొన్నటువంటి ఆస్తిని ఎక్కువ రేటు వచ్చావు, నువ్వే ఇచ్చావు, ఎవరు ఇవ్వలేదు, ఇది దీన్ని నమ్మించు బాబా, బుక్కు ₹1 వేసుకుంటాం బాబా, ప్లీజ్ బాబా, ప్లీజ్ బాబా. ఎవరు వేసుకుంటే వాళ్ళకి వస్తుంది, మేము వేసుకుంటే మాకు వస్తుంది అంటే మరి చేంజ్ చేశాడు కదా బాబా. ఒక్క నిమిషం ట్రాఫిక్ కంట్రోల్ ఏమి చూసుకో. బాబా ఏం చేశారు అప్పుడు? 70 లక్షలకి బిల్డింగు, 25 లక్షలకి స్థలం అమ్మించేశారు, ₹1 కోటి వేయించేశారు. 2 years బ్యాక్ ఆగస్టు 5వ తారీఖున జరిగింది ఇది. మరి మీరందరూ ఎంతమంది బలిహారం అయిపోయారు? మీరు ఎంత గొప్ప ఆత్మలంటే అదే చెప్తున్నారు ఇక్కడ బాబా. నువ్వు బలిహారమై కర్మ చెయ్యి, బలిహారమై కర్మ చేస్తే వారసులు తయారవుతారు, బలిహారం అవ్వకుండా కర్మ చేస్తే ప్రజలు భక్తులు తయారవుతారు. సో ఎలా ఎడగొట్టేయాడంటే వాక్యాన్ని బాబా ఎంత గొప్పగా మనకు అనుభవం చేస్తున్నారండి ఆ మహానుభావుడు. నువ్వు కేవలం ఒక వైట్ డ్రెస్ వేసుకుని ఓ బ్యాడ్జీ పెట్టుకుని ఆహార విహార వ్యవహారాల్లో ప్యూరిటీగా ఉండి నువ్వు త్యాగం చేయకపోతే నీకు వారసులు తయారవరు. చాలా డీప్గా ఉంది ఇక్కడ పాయింట్. నువ్వు ఎంత త్యాగమో అంత నీకు వారసులు తయారవుతారు. వారసులు ఎందుకు తయారవ్వాలంటే నీకు 84 జన్మలో 84 × 5 400 వీళ్ళు నువ్వు త్యాగం చేసి కర్మ చేస్తే వాళ్ళు కూడా త్యాగం చేసి కర్మ చేస్తారు. కాబట్టి వాళ్ళని నీకు ఒక జన్మలో ఒక సంబంధం పెట్టేస్తారు బాబా. వారసులు తయారవటం వల్ల అంత బెనిఫిట్ ఉంది. ప్రజలు తయారవుతే ఏంటో ఉపయోగం నీకు? ప్రజలు ఎలాగా ఆటోమేటిక్గా ఉంటారు, ఎవరొకరు. వారసులు కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఆయన అనుకోండి, ఎవరొకరు ఆయనకి అపాయింట్ చేసిన మినిస్టర్స్ అంతా కూడా
మంచివాడుగా ఉండాలంటే ఈయన పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ ఈయన చూసి నేర్చుకునేలాగా ఉండాలి. అది ఇంకా 5 సంవత్సరాలకే, మందే 5000 సంవత్సరాలకే. అర్థమైందా? సూపర్ పాయింట్లు చెప్పారు బాబా. బాబాకి చాలా థ్యాంక్స్. రోజుకి 10 వాణీలు కనుక బాబా చేయితే ఎంత బాగుంటుంది మరి. 10 వాణీలు అంటే 10 రోజులకి 100, నెలకి 300, 3 నెలల్లో క్లోజ్ అయిపోతాడు. 1065 వాణీలు అన్నారు కదా. ఒక అన్నయ్య చెప్పారు హైదరాబాద్లో, రవీంద్ర అన్నయ్య వాణీలు అంటే చాలా ఇష్టం. ఆయన చెప్పారు, అన్నయ్య 2 వాణి 3 వాణీలు మిస్ అవి మీరు రాయటం. బాబా చెప్పించారు అలాగా. అన్నీ చూస్తే ఆయనే చెప్పారు. సాకార వాణిల్లో కూడా బ్రహ్మబాబా వచ్చి రికార్డ్ చేశారంట దాదీలో ఒకడు. అది 535 సార్లు వచ్చారంట బాబా. కాబట్టి ఆయన వెళ్ళిపోతారు, ఇంకా బాబా కూడా ఉండరు. మనం వెళ్ళిపోతాం. పరంధామకి వెళ్ళిపోయి ఉండిపోయిన వాళ్ళు కొంతమంది, వెంటనే సత్యంలోకి వచ్చేవాళ్ళు కొంతమంది. బాబా ఏమో అస్సలు ఇంకా ఈ లోకం ఏంటో మర్చిపోతాడు ఆయన. అటువంటి మహానుభావుడిని పోగొట్టుకోకుండా మనం జాగ్రత్తగా. ఎందుకు ఇంత నొక్కి చెప్తున్నానంటే, ఒక గంట ఇప్పుడు ఈ 3 వాణీలు చెప్పారు బాబా. ఈ 3 వాణీలు మీరు చదవండి చక్కగాని. మీకు ఇంకా నచ్చింది ఏమైనా ఉంటే మీ జీవితానికి ఆచరణ చేసుకునేది ఏమైనా ఉంటే రాసుకోండి, తప్పేం లేదు. కానీ మేజర్ పాయింట్స్ బాబా రాయించారు ఇక్కడ. ఇంకా మీరు కూడా తీసుకొని తప్పేం లేదు. ఓకే, అర్థమైందా? ఎంత ఎక్కువ అవ్యక్త స్థితికే బాబా ప్రిఫరెన్స్ ఇచ్చారు బాబా. మీ అందరి జీవితం కూడా చాలా బిజీ అయిపోద్ది. అప్పుడు మీరు పురుషార్థం చేసే సమయం ఉండదు. వాళ్ళకి మీరు హెల్ప్ చేయటం వల్ల వాళ్ళ నుంచి వచ్చే ఆశీర్వాదాలు మీకు పుణ్యకథ కింద జమ అవుతుంది అని చెప్తున్నారు బాబా. ఒక్కొక్క చూడండి, ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడంటే భోజనం కూడా చేయకుండా బిజినెస్ చేస్తారు. అలాగే బాబా కష్టాలు తేలికైపోతే సంపాదన చేద్దామని అనుకోకండి. రోజు రోజుకి కష్టాలు విరాట్ రూపం ధరిస్తాయి. కాబట్టి అట్లలో ఉంటూ కూడా మీరు అతీతంగా ఉండండి అంటున్నారు బాబా. చిన్నవారికి ప్రేమ ఇవ్వండి, పెద్దవారికి గౌరవం ఇవ్వండి, అది కూడా నేర్చుకోండి అంటున్నారు బాబా. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన పౌష్య బాబా, సర్వ మానవాళి దరిపిని మీకు శతకోటి ధన్యవాదాలు. వాళ్ళని సర్వకాల సర్వావస్థలందు నీ బిడ్డలే కాబట్టి, మాకు సోదరులు కాబట్టి మీరే కాపాడి రక్షించి ముక్తి జీవన్ముక్తిని ప్రసాదించండి శివబాబా. అలాగే కోటి పుస్తకాల సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని వాళ్ళ శరీరానికి ఆరోగ్యము, మనసుకి ప్రశాంతత, బుద్ధికి దివ్యత, ధైర్యము, మాయను ఎదుర్కొనే శక్తి, సంస్కారానికి త్యాగం చేసే అలవాటు ప్రసాదించండి. వాళ్ళకి మీరు ఇచ్చిన వాహనాలు మీ శక్తి కిరణాలతో నడిపించండి. అప్పుడు విశ్వ కళ్యాణము ముందు నడిచేస్తుంటుంది. మీ శక్తి కిరణాలు ఎప్పుడైతే ఉన్నాయో విశ్వం కళ్యాణం అయిపోతుంది. సుగంధ వాసన ఇచ్చే అగరబత్తి ఉందనుకోండి, ఏమవుతుంది? అక్కడ మురుకు తూము ఉండి వాసన వచ్చినా కానీ దాన్ని శుభ్రం చేయక్కర్లేదు. అగర వెలిగించండి, దాని వాసన సమాప్తి అయిపోద్ది. ఉంటుంది అక్కడ, మనకు టచ్ అవ్వదు. ఈ సువాసన పెరిగిపోద్ది. అలాగే పరమాత్ముడు ఉన్న చోట, పరమాత్మ వాణీలు ఉన్న చోట, పరమాత్మ స్మృతి ఉన్న చోట మొత్తం మురికంతా కూడా
ఉంటుంది, అక్కడ మురికి లేకుండా ఉండదు. ఇప్పుడు మీరు వాణి చదువుకుంటున్నారు, మీ ఇంట్లో ఒకళ్ళు టీవీ పెట్టేసుకుంటారు, పెద్దదిగా పెట్టేసుకుంటారు, ఇంకా వాళ్ళకి అదే పని అనుకుందాం. లేకపోతే ఫస్ట్ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఆ టైప్ ఎంటర్టైన్మెంట్. అటువంటి సమయంలో కూడా మీరు అశాంతిగా ఫీల్ అవ్వకుండా శాంతిగా ఫీల్ అవ్వాలి. ఎప్పుడు ఫీల్ అవ్వగలరు? బాబా వాక్యాలు లీనమైపోయినప్పుడు. బాబా రోజు నేను ఒక 10 వాణీలనే చదువుకోవాలి అనుకునేప్పటికీ మీకు శక్తి వచ్చేస్తుంది. ఏం చేతంటే భగవంతుడు 52 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాలు మనం ఇప్పుడు చదువుకుంటున్నాం. చదువుకోండి అమ్మా. మీరు చక్కగా వారసులు తయారైపోయారు. మీరందరూ బాబా చెప్తున్నారు ఇప్పుడు నా మనసులో, మీరు తయారైపోయారు. కానీ మేకప్ చేసి స్టేజ్ మీద కూర్చోబెడతామే. ఇప్పుడు కృష్ణుడి పాత్ర ఉందనుకోండి, రిహార్సల్ వేసుకున్నప్పుడు కృష్ణుడి కింద మేకప్ అవడు అతను. రిహార్సల్ కరెక్ట్గా వచ్చిందా లేదా, స్టేజ్ మీదకి ఎక్కేటప్పటికి మనకు వచ్చినాయా లేదో చూసుకుంటారు. అవి కరెక్ట్గా వచ్చేసింది రిహార్సల్ అందరు, కానీ డేట్ వచ్చేసింది స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడు అలాగే ఎక్కుతారో ఎక్కరో, కృష్ణుడి కింద మేకప్ అవుతారు. అలాగే బాబా ఏమంటున్నారంటే, ఈ లాక్డౌన్ నుంచి చెప్తున్నటువంటి ఈ వాణీల ఆధారంగా మీరందరూ బాబాకు చాలా బాగా చెప్తున్నారు, నాకు మనసుకు అనుభవం చేస్తున్నారు. మీరందరూ తయారైపోయారటండి. 16,000 మాల్లోకి వచ్చే వాళ్ళు తయారైపోయారని చెప్పారు బాబా. కానీ మేకప్ చేయట్లేదు. మేకప్ వేసి నిజంగా కృష్ణుడు కాదు కదా. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు ఉన్నారు, ఆయన కృష్ణుడి పాత్ర వేస్తారు, మంచి నీట్గా వేస్తారు. ఆయన మేకప్ అవ్వకముందు ఈ డైలాగ్స్ డెలివరీ చెప్తారు అక్కడ. అలాగే మేకప్ బాబా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మనకి రెడీ అయిపోయాం మనం సత్యయుగంలోకి వచ్చి, బ్రహ్మబాబా కుటుంబంలోకి వచ్చి శ్రీకృష్ణుడితో ఆడుకోవాలన్నా పాడుకోవాలన్నా అంటారు కదా బాబా, చదువుకోవాలన్నా స్నేహం చేయాలన్నా యజ్ఞానికి సహయోగం అవ్వాలంటున్నారు కదా. మీరందరూ యజ్ఞానికి సహయోగం వేరు తయారైపోయారు. కానీ విశ్వం ముందు సక్సెస్ అవ్వాలంటే మేకప్ ఉండాలి. మేకప్ లేకుండా అవ్వదు కదా. అది మేకప్ ఆయన చేస్తారు. అప్పుడు బాబా ఎప్పుడు చేస్తారంటే లీనం అయిపోయినప్పుడు చేసేస్తారు. బాబాలో లీనం అవ్వాలి. మనం లీనం అవ్వాలంటే ఈ సేవను కూడా మర్చిపోవాలి. మనకు రాను మనం సేవను కూడా మర్చిపోవాలి. బాబా 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 వెళ్ళిపోతున్నారు. ఇంక ఇటువంటి తండ్రి మనకు లభించడు. 84 జన్మలు 84 తండ్రులు ఉంటారు. భార్య కూడా వేరువేరుగా ఉంటారు. ఈ జన్మలో భార్య మళ్ళీ జన్మలోనే రావాలని ఏముంది చెప్పలేం కదా. ఏజ్ తేడా ఉంటుంది. చనిపోవటం కూడా ద్వాపరయుగం నుంచి తేడా ఉంటుంది కదా. అంచేత మనకు ఆటోమేటిక్గా వైరాగ్యం రావాలి. అవన్నీ మనం ఇమాజిన్ చేసుకుంటే వైరాగ్యం వచ్చేస్తుంది. ఇమాజిన్ చేసుకోవాలి. ఇమాజిన్ ఏమవుతుందంటే మనకి వైరాగ్యం తీసుకొచ్చేస్తుంది. థ్యాంక్ యూ బాబా. దీనికి ఒకటే సొల్యూషన్ అండి. ఈ 1065 వాణీలు బాబా చెప్పించేస్తారు మీకు. మీరు రోజు ప్రశ్న జవాబు రివిజన్ చేసుకుంటుండండి. అయిపోయినాయి కూడా. అప్పుడు మీరు మహాన్గా తయారైపోతారు. ఈ వాక్యాలు మళ్ళీ ప్రాయలోపం అయిపోతాయి. మనకి సత్యోగం రావు. మనకి ఎందుకు రావు చెప్పండి. ఈ వాక్యాలన్నీ కూడా రక్త మాంసాలతో కూడిన మెదడుకి సంకేతం ఉంటుంది ఇక్కడ. అది స్వరూపంగా అయితే మాత్రం సంస్కారం కింద అయిపోద్ది. స్వరూపంగా అవ్వకపోతే సంస్కారం కన్వర్ట్ అవ్వదు. పాలలో పంచదార వేసారు. మీరు ఒక చెంచా పంచదార వేసారు ఒక గ్లాసు పాలలో. వెంటనే మీరు నోటి దగ్గర పెట్టి తాగండి. అది తీపిదనం అనుభవం అవ్వదు. దాన్ని గరిటితో తిప్పి అది కరిగే వరకు వెయిట్ చేయండి. తీపిదనం అనుభవం అయిపోద్ది. ఆ తీపి పాలలో ఉన్న అణువుల్లోకి వెళ్ళిపోయి ప్రతి అణువులో కూడా మీకు తీపిదనం వచ్చేస్తుంది. అలాగే ఈ పుస్తకాలు డైరీలో రాసేసుకుని రోజు క్లాస్కి వెళ్ళిపోయి అయిపోయిందంటే అయిపోయిందా?
ఆ డైరీలో రాసుకుంది మన జీవితంలో కర్మలోకి రావాలి. అక్కడ కర్మలోకి వచ్చింది అంటే మీరు ధారణ స్వరూపులు అయిపోయినట్టే. కొంచెం వెయిట్ చేయాలి. పాలు పంచదార కరిగే వరకు వెయిట్ చేయాలి. అందుకే మనకు టైం ఇచ్చానన్నారు బాబా. ఇన్నాళ్ళు ఎందుకు టైం ఇచ్చారని ఎవరో బాబాయే ప్రశ్న వేసుకున్నారు. ఎందుకు ఇచ్చానంటే మీకు అభ్యాసం ద్వారా, అనుభవం ద్వారా ధారణా స్వరూపాలుగా అవి లవణీయ స్థితిలోకి వెళ్ళటం కోసం సమయం ఇచ్చానని చెప్పాడు బాబా. మరి వెళ్ళామా మనం? వెళ్ళాలి కదా. వెళ్ళకపోతే ఉపయోగం ఏముంది? ఉపయోగం లేదు. ఇంకా మనం మేకప్ చేస్తారు బాబా. విశ్వ సమ్మేళనం వేదిక మీదకి తీసుకెళ్తారు. శక్తిపీఠాలుగా తయారు చేస్తారు మిమ్మల్ని. చాలా అద్భుతం చేస్తారు బాబా. ఇంకా ఆయన ఫీల్డ్లోకి ఎంటర్ అయిపోతారు. అప్పుడు ఏ పిల్లవాడిని ఎక్కడ పెట్టాలి, ఏం చేయించాలి, ఎలా ప్రత్యక్షం చేయాలి, ఈ ఆత్మ ద్వారా ఎంతమంది పరివర్తన అవ్వాలి, అలా బాబా ప్లాన్ చేసేసుకుంటారు. ఎప్పుడు మనం అతిథిగా భావించి మహాన్గా తయారైనప్పుడు. ఇలా చెప్పుకుంటే తెల్లారిపోతుంది. బాబా ఆప్ చేస్తున్నారు, మీరు అనుభవం చేసుకోండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్.